వర్గం కార్మికులకి ప్రమాదభరితమైనటువంటి 4 లేబర్ కోడ్లు ఏదైతే మొన్న నవంబర్ 21వ తారీఖు నుంచి దేశంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పేసి వీటిని తీసుకురావడం జరిగింది. ఈ పాటికి కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. ఈ కార్మికులకి నష్టం చేసే లేబర్ కోడ్స్ కనుక అమలైతే కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12వ తారీఖు రేపు ఒక్కరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కార్మికులు ఏ కార్మికుడైనా సరే అందరూ ఈ సమ్మెలో పాల్గొనడానికి పిలిపించడం జరిగింది. పెద్ద ఎత్తున కార్మిక వర్గ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి రేపల్ల సిఐటి ఆఫీస్లో ఈ అన్ని సంఘాలు రైస్ మిల్లు, ఆటో, అంగన్వాడీ, ఆశా, మున్సిపాలిటీ, అట్లానే ఇతర ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, భవన నిర్మాణం, అన్ని రంగాల నాయకుల సమావేశం ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఆ సందర్భంగా సిఐటి ముద్రించినట్టు బుక్లెట్ను కూడా ఈరోజు ఆవిష్కరించడం జరుగుతోంది. ఈరోజు కార్మిక వర్గంగా అదనంగా మీరేమి అమలు చేయండి అని చెప్పేసి అడగట్లేదు. కానీ భారతదేశంలో స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలు, ఆ చట్టాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా చట్టం ఉంది కాబట్టి కనీసం కార్మికులకు రక్షణ అందుతూ ఉంది. ఈరోజు ఆ చట్టాలను సరళతరం చేయడం ద్వారా కార్మికులు బానిసలుగా మారే ప్రమాదం ఉంది. అందుకని ఈ చట్టాలను ఈ కార్మికులకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని అడుగుతున్నాం. ఈ సమ్మె ఒక కార్మిక వర్గానికే కాదు, దేశంలో కోట్లాది మందికి తిండి పెట్టే రైతాంగం ఎవరైతే ఉన్నారో రైతాంగానికి మద్దతు ధర కల్పిస్తామని గతంలో కేంద్రంలో నుండి మోడీ ప్రభుత్వం రాతపూర్వకమైన హామీ ఇచ్చింది. అందుకే రైతాంగానికి మద్దతు ధర కల్పించాలని చెప్పేసి అట్లానే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి 120 రోజులు పని కల్పిస్తామని చెప్పారు. కానీ వ్యవసాయ కూలీలకి రాష్ట్రాలు 40% వాటా భరించాలన్న తర్వాత వ్యవసాయ కూలీలకి రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జరిగే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో భారం పడింది. అందుకనే కార్మిక వర్గం యొక్క వ్యతిరేకానికి సంబంధించినటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్ఆర్జీఎస్ పథకాన్ని గతంలో ఉన్న పద్ధతులు యథాతథంగా అమలు చేయాలి, 200 రోజులు ఉపాధి పని చూపించాలి, రోజుకి 600 రూపాయలు కూలి చూపించాలని చెప్పేసి డిమాండ్స్ మీద జరిగేటువంటి సమ్మెలో ఈ రేపల్లె ప్రాంతంలో నియోజకవర్గంలో 5 మండలాల్లో కార్మిక వర్గం వేలాది మంది 12వ తారీఖు నాడు పాల్గొనాలి. బస్టాండ్ వద్ద నుంచి ప్రదర్శన నిర్వహిస్తూ మళ్ళా బస్టాండ్ దగ్గర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నాం.